హాయ్ ఫ్రెండ్స్, అసైన్మెంట్ 11లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. పెలిండ్రోమ్ 3 గివెన్ ఏ స్ట్రింగ్. ఓకే, సింపుల్గా చెప్తాను. ఒక స్ట్రింగ్ ఫార్మాట్లో ఇన్పుట్ ఇస్తారనమాట. దాన్ని అది రివర్స్ చేసిన స్ట్రింగ్ మనకి సేమ్ వస్తే కనుక పెలిండ్రోమ్ అని ప్రింట్ చేయాలి. ఒకవేళ సేమ్ రాకపోతే నాట్ పెలిండ్రోమ్ అని ప్రింట్ చేయాలి. ఓకే, కోడ్ చూద్దాం. ఫస్ట్ ఇన్పుట్ తీసుకుంటున్నా. వాట్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ ఫార్మాట్ కాబట్టి ఇన్పుట్ అనేది తీసుకుంటున్నా. వాట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ డాట్ లోవర్ ఆఫ్. ఇక్కడ కన్సిడర్ ఏ లెటర్ ఇన్ అప్పర్ కేస్ ఆర్ లోయర్ కేస్ అని చెప్పారు కాబట్టి నేను ఇలా రాసుకుంటున్నా. తర్వాత రివర్స్ వర్డ్ వచ్చేసి స్పేస్ లేకుండా రాసుకున్నా. ఫర్ క్యారెక్టర్ ఇన్ word, reverse word is equal to character plus reverse word. If reverse word is equal to word అయితే print palindrome. Else print not a palindrome. ఓకే, రన్ కోడ్ కొడతాం. టెక్స్ట్ కేసెస్ పాస్ అయ్యాయి, సబ్మిట్ చేస్తున్నా. ఓకే, ఆల్ టెక్స్ట్ కేసెస్ పాస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. palindrome 4 గివెన్ ఒక స్ట్రింగ్ ఇస్తారు. అప్పర్ కేస్ లెటర్స్, లోయర్ కేస్ లెటర్స్ సేమ్ యాజ్ కంపేరింగ్ లెటర్స్ అన్నట్లు. అయితే మనకి ఇన్పుట్ స్ట్రింగ్ ఫార్మాట్లో ఇస్తారు. ట్రూ ఆర్ ఫాల్స్ అని ప్రింట్ చేయాలి పెలిండ్రోమ్. ఓకే, ఒకసారి కోడ్ చూద్దాం. వాట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ అని తీసుకుంటున్నా స్ట్రింగ్ ఫార్మాట్ కాబట్టి. తర్వాత వాట్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ కేస్ లోయర్ కేస్ అన్నారు కాబట్టి వాట్ డాట్ అప్పర్ ఆఫ్. వాట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ డాట్ లోవర్ ఆఫ్ అని తీసుకున్నా. ఓకే, వాట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ డాట్ రీప్లేస్. అంటే ఇక్కడ క్వైట్స్ అని చెప్పారు కాబట్టి రీప్లేస్లో ఒక సింగిల్ స్పేస్తో క్వైట్ తీసుకున్నా. దాన్ని స్పేస్ లేకుండా రాసుకోవాలన్నట్టు. మళ్ళీ రీప్లేస్ తీసుకుంటున్నా. ఇక్కడ సింగిల్ కోలన్ కామా కూడా అది స్పేస్ లేకుండా అన్నట్టు తీసుకున్నా. రివర్స్ వర్డ్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ తీసుకుంటున్నా. ఓకే, ఫర్ ఐ ఇన్ వర్డ్. ఓకే, రివర్స్ వర్డ్ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ రివర్స్ వర్డ్. ఇఫ్ రివర్స్ వర్డ్ ఈజ్ ఈక్వల్ టు వర్డ్ అయితే print of true, else print of false. ఓకే, రన్ కోడ్ చేస్తున్నా. టెస్ట్ కేసెస్ పాస్ట్, సబ్మిట్ చేస్తున్నా. ఆల్ టెస్ట్ కేసెస్ పాస్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సెంటెన్స్ ఇస్తారు. రిమూవ్ ఆల్ ద వోవెల్స్ ఇన్ గివెన్ సెంటెన్స్ AEIOU. అప్పర్ కేస్ ఆర్ లోవర్ కేస్ ఈజ్ ఇగ్నోర్. అవుట్పుట్ మనం ఆల్ వోవెల్స్లో ప్రింట్ చేయాలి ఇచ్చిన సెంటెన్స్లో. ఓకే, కోడ్ చూద్దాం ఒకసారి. ఓకే, సెంటెన్స్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ వోవెల్స్ ఈజ్ ఈక్వల్ టు AEIOU vowels. Okay, for I in sentence, if I lower of in vowels అయితే S is equal to S dot replace of I comma double quotes print
ఆఫ్ ఎస్. రన్ కోడ్ చేస్తున్నా. టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి. సబ్మిట్ చేస్తున్నా. ఆల్ టెస్ట్ కేసెస్ పాస్డ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ పార్ట్ ఆర్ లాస్ట్ పార్ట్. 2 స్ట్రింగ్స్ ఇస్తారు. S1 S2. ఫస్ట్ స్ట్రింగ్ వచ్చేసి మనం ఇన్పుట్ తీసుకోవాలి. సెకండ్ స్ట్రింగ్ వచ్చేసి మనకి ఫస్ట్ పార్ట సెకండ్ పార్ట అనేది చూసుకోవాలి. 2 అవుతేనేమో ట్రూ చేయాలి, లేదంటే ఫాల్స్ చేయాలి. ఒకసారి నేను కోడ్ రాస్తున్నా. S1 ఇన్పుట్ తీసుకుంటున్నా, S2 కూడా ఇన్పుట్ తీసుకుంటున్నా. అదేవిధంగా ఫస్ట్ స్టార్ట్స్ విత్ కాబట్టి రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు S1 డాట్ స్టార్ట్స్ విత్ ఆఫ్ S2 ORR S1 dot ends with of S2 print of result. ఓకే, రన్ కోడ్ కొట్టే. టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి. సబ్మిట్ చేసాం. ఆల్ టెస్ట్ కేసెస్ పాస్డ్. ఓకే, లాస్ట్ క్వశ్చన్. లెటర్, డిజిట్ ఆర్ స్పెషల్ కేస్. ఓకే, గివెన్ క్యారెక్టర్ ఇస్తారు. అది మనకి ఇచ్చిన క్యారెక్టర్ లోవర్ కేసా, డిజిటా, అప్పర్ కేసా, స్పెషల్ కేసా అని మనం ప్రింట్ చేయాలి. అంతే, వెరీ ఈజీ. ఫస్ట్ వార్డ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ 1 తీసుకుంటున్నా. ఇఫ్ వార్డ్ ఈజ్ డాట్ డిజిట్ అయితే ప్రింట్ డిజిట్. ఓకే, ఎలిఫ్ యూస్ చేయొచ్చు, ఇఫ్ కూడా యూస్ చేయొచ్చు. ఎలిఫ్ యూస్ చేస్తున్నా. వాట్ డాట్ ఈజ్ లోవర్ అయితే లోవర్ ఆఫ్ అని చెప్పేసి ప్రింట్ లోవర్ కేస్ లెటర్స్. ఎలిఫ్ వాట్ డాట్ అప్పర్ కేస్ అయితే ఈజ్ అప్పర్ ఆఫ్ ప్రింట్ అప్పర్ కేస్ లెటర్స్. ఓకే, ఎల్స్ ప్రింట్ ఆఫ్ స్పెషల్ క్యారెక్టర్. ఓకే, రన్ కోడ్ చేద్దాం. ఏమైనా క్వశ్చన్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.